పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఉమామహేశ్వర్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఒకేసారి 60 మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలు ఉమామహేశ్వర్ రెడ్డి కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. అడ్డుకోపోయిన ఉమామహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కవిత, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగకుండా టీడీపీ మూకలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో హత్యాయత్నం, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 3 కార్యకర్తల మీద కూడా హత్యాయత్నం చేసినటువంటి ఘటన తీవ్ర కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెంటచింతల వైఎస్ఆర్సీపీ కన్వీనర్తో పాటు ఉమామహేశ్వర రెడ్డితో పాటు బ్రహ్మారెడ్డి, వెంకటరెడ్డిపై కూడా టీడీపీకి సంబంధించినటువంటి మూకలు ఒక్కసారిగా 100 మంది కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైనటువంటి 3 కార్యకర్తల్ని కూడా సమీపంలో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు మిగిలినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అయితే సమీక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకైతే టీడీపీ పదే భౌతిక దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 8వ తారీఖున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమ్మదేవిపై కూడా వెల్దుర్తి మండలంలో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈరోజు రెంటచింతలో కూడా 3 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమామహేశ్వర రెడ్డితో పాటు బ్రహ్మారెడ్డి, వెంకటరెడ్డిపై కూడా ఒక్కసారిగా టీడీపీకి సంబంధించినటువంటి 100 మంది మూకలైతే దాడి చేయడంతో వాళ్ళకి తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమామహేశ్వర రెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం అయితే గురజాల ఆసుపత్రి నుంచి నర్సరావుపేట ఆసుపత్రికి కూడా వైద్యులు అయితే రిఫర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గురజాలకు సంబంధించినటువంటి అక్కడ దాడులు జరుగుతాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా కూడా కనీసం పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా వచ్చినటువంటి సిఐ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి మద్దతుగా నిలుస్తున్నారు. దాడులు జరుగుతాయని చెప్పేసి ఫిర్యాదులు చేసినప్పుడు కూడా కనీసం పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం అయితే రెంటచింతల్లో జరిగినటువంటి దాడి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి కావాలనే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే భౌతిక దాడులు దిగుతున్నారు, భయపెడుతున్నారు. సజావుగా ఎన్నికల ఇక్కడ జరిగేలాగా కూడా ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే టీడీపీ మూకల దాడిలో గాయపడ్డటువంటి 3 కార్యకర్తల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఘటనపై ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారుల దృష్టితో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. కవిత.